శిలువలోనే ఎందుకు రక్తం కార్చాడు యేసు ప్రభు? శిలువకు ఒక పెద్ద చరిత్ర ఉంది. అదేంటంటే శిలువ మీద చంపబడిన వారు శాపగ్రస్తులు అని ధర్మశాస్త్రంలో రాయబడింది. శిలువకు సాదృశ్యం శ్రమలు, శిలువకు సాదృశ్యం శాపగ్రస్తులైన వారిని శిలువ వేస్తారు. ఆయన మన కొరకు శాపగ్రస్తుడిగా అయిపోయాడు. శిలువలోనే యేసు ప్రభు మరణించడం జరిగింది. యేసు పరిశుద్ధ నామమున మన పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే మన పాపాలు ఆయన క్షమిస్తాడు. మనిషి జీవితంలో నుంచి పాపం పోయిన వెంటనే ఆ మనిషి ఇక దాసుడు కాదు, స్వతంత్రుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఒక మనిషి జీవితంలో పాపం పోయిన వెంటనే పాపం వలన వచ్చే శాపము తొలగిపోతుంది. ఆ శాపం ఏమనగా గొడవలు, యుద్ధములు, కరువు, తెగులు తొలగిపోతాయి. యేసు ప్రభు శాపగ్రస్తునిగా మన కొరకు అవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు. ఆ కష్ట ఫలితమే ఈ రోజున ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతున్నాం.